అన్నయ్యలు అక్కయ్యలు మీ అందరి కోసం ఈ వీడియోలో ఫేమస్ ముంబై స్టైల్లో పావు బాజీ ఎలా చేయాలో చూపించాను. చాలా టేస్టీగా వస్తుంది. నేను చెప్పిన కొలతలు టైమింగ్స్ పర్ఫెక్ట్గా ఫాలో అవ్వండి. మీరు ఫస్ట్ టైం చేస్తున్నా ఏం కంగారు పడద్దు, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. చూడండి, రూపాయలు వస్తుంది రెసిపీ. కుదిరితే వీడియో సేవ్ చేసుకోండి, మీరు వండుకునేటప్పుడు హెల్ప్ అవుతుంది. అలాగే వీడియో నచ్చితే ఒక్క లైక్ కొట్టి ఈ తమ్ముడిని ఎంకరేజ్ చేయండి. ముందుగా అయితే మనం ఒక కళాయి తీసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ నూనె వేసి, నూనెతో పాటు 1 టేబుల్ స్పూను వెన్న వేసుకొని వెన్నని కరిగించుకోవాలి. అయితే ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి. వంట అంతా మీడియం ఫ్లేమ్లోనే చేస్తాం, సో అదిలో కన్ఫ్యూజ్ అవ్వకండి. వెన్న అంతా కరిగాక ఇలా కళాయి మొత్తం స్ప్రెడ్ చేసుకొని దీంట్లోకి 2 ఉల్లిపాయల్ని ఇలా చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోండి. ఉల్లిపాయల్ని కూడా కలుపుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇంతసేపు అంతసేపు అని లేదు, ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఓకే, ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్తో అల్లం వెల్లుల్లి ముద్ద వేయండి. అలాగే అల్లం వెల్లుల్లి ముద్ద పచ్చివాసన పోవాలి, ఉల్లిపాయలకు కూడా పట్టుకోవాలి. దానికోసం ఒక 2 నిమిషాలు కలుపుతూ ఫ్రై చేసేయండి. ఇప్పుడు దీంట్లోకి జాగ్రత్తగా వినండి, 1/2 టేబుల్ స్పూను ధనియా పొడి, 1/2 టేబుల్ స్పూను జీలకర్ర పొడి, అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా కారం, 1 టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా, అంటే 3/4 నుంచి 1 టేబుల్ స్పూన్ మధ్యలో వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలకి పట్టేలాగా ఇలా 2 నుంచి 3 నిమిషాలు కలిపేయండి. ఫస్ట్ మనం వేసుకున్న స్పైసెస్ అన్ని ఉల్లిపాయకి పట్టించి ఇప్పుడు దీంట్లోకి ఒక పెద్ద టమాటోని చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోండి. టమాటోని కూడా ఆ ఉల్లిపాయలతో కలుపుకుంటూ స్పైసెస్ పట్టేలాగా ఒక 2 నిమిషాలు కలపండి. ఇలా 2 నిమిషాలు కలిపాక ఒక 2 నిమిషాలు వదిలేసేయండి ఏం చేయకుండా. మళ్ళీ ఆ తరువాత అంటే ఇలా 4 నిమిషాలు అయ్యాక ఇంకొకసారి కలిపేసుకొని దీంట్లోకి మిగతా వెజిటబుల్స్ వేసుకోవాలి. ఒక పెద్ద దుంప, చిన్నవైతే 2 దుంపలు ఇలా ముక్కలు కట్ చేసి వేసుకోండి. మనకి గుప్పెడన్ని గ్రీన్ మటర్, అలాగే క్యాప్సికము, సగం క్యాప్సికము ఇలా చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోండి. ఇక్కడ కూడా గ్రీన్ మటర్ని ఒక్క పావు గంట సేపు అయినా నానబెట్టండి, అప్పుడే మనకి పచ్చి లేకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఈ వెజిటబుల్స్ అన్నీ కూడా మనం ఆ మసాలా ఏవైతే వేసామో స్పైసెస్ వాటితో కలిసేలాగా ఒక 2 నిమిషాలు కలుపుకోండి. మూత పెట్టి 5 నిమిషాలు వదిలేయండి. 5 నిమిషాలు ఉడుకుతుంది అనమాట. అయితే మొత్తం ఉడికిపోదు, ఫస్ట్ 5 నిమిషాలు ఉడకబెట్టిన తర్వాత ఇంకొకసారి ఇవన్నీ ఇలా కదిపేసుకొని ఇప్పుడు దీంట్లోకి మనం వాటర్ వేసుకోవాలి. వాటర్ అవన్నీ మునిగే లెవెల్ వరకు వేసుకోవాలి. సో మీరు ఎంత పెద్ద కళాయి తీసుకుంటున్నారో దాన్ని బట్టి అవి మునిగే లెవెల్ వరకు వాటర్ వేసేసి కలిపేసి దీంట్లో మళ్ళీ సాల్ట్ 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకొని కొత్తిమీర చిన్న చిన్న ముక్కలు కట్ చేసి గుప్పెడంత కొత్తిమీర వేసి వాటిని కూడా కలిపేసేయండి. వంట అయిపోలేదు, ఇప్పుడే స్టార్ట్ అవుతుంది, సో జాగ్రత్తగా వినండి. అలాగే అన్న కొత్త వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి అన్న. ఇప్పుడు మూత పెట్టేసి దీన్ని 5 నిమిషాలు వదిలేసిన తర్వాత అందులో ఉన్న నీరు, ఏది ఆల్రెడీ వేసిన వాటర్ కాకుండా అక్కడ ఉన్న కూరగాయల్లో నీరు కూడా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు స్మాషర్ కానీ గరిట కానీ తీసుకొని వీటిని ముద్ద కింద చేసుకోవాలి. ఈ ముద్ద చేసుకోవడానికి మీకు ఎక్కువ టైం పడుతుంది, వీడియోలో చూస్తున్నారు కదా, ఇలా అయ్యే వరకు ముద్ద చేసుకోవాలి. ఇదే చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది కూర కాదు కదా, పావు బాజీలో కూర. సో మనకి ఇలా అయ్యేదాకా ముద్ద చేసుకొని ఒక 4-5 టేబుల్ స్పూన్స్ నీరు మళ్ళీ వేసుకొని ఇలా కలుపు వేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. అయితే మూత పెట్టే ముందు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని సాల్ట్ సరిపోయిందో లేదో అడ్జస్ట్ చేసుకోండి మీ టేస్ట్కి తగినట్టు. మూత పెట్టి ఒక 10 నిమిషాలు వదిలేస్తే మనకి బాగా ఉడికిపోయి అసలు ఎక్కడ పచ్చి గిచ్చి ఏమీ లేకుండా బాగా ఉడికిపోయి ఆ నీరు కూడా దగ్గరికి ఇంకిపోతుంది అనమాట. ఇప్పుడు దీన్ని ఇంకొకసారి కలిపేసుకొని కొత్తిమీర వేసేసి కలిపేసి 1 నిమిషం వదిలేసి దించేసుకోండి. ఇక్కడ దాకా మనం కర్రీ ఒక్కటే చేసాము. ఇప్పుడు పావు చేసే స్టైల్ చూపిస్తాను. ఒక పెనం తీసుకోండి, దాని మీద 1 నుంచి 2 టేబుల్ స్పూన్స్ దాకా బటర్ వేసుకొని, అయితే ఇందాకల్లా మొత్తం కరిగించకుండా సగం కరిగించి వదిలేయండి. ఇప్పుడు దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ కారం, చిటికెడంత ఉప్పు వేసుకోండి. అలాగే కొంచెం కొత్తిమీర చిన్న ముక్కలు కట్ చేసి వేసేసి ఇప్పుడు ఇవన్నీ కలిపేసేయండి. మనం ఇదంతా లో ఫ్లేమ్లో చేస్తాం, ఇందులో కర్రీ మీడియం ఫ్లేమ్ చేసాం కదా, ఇది లో ఫ్లేమ్లో చేస్తాం అనమాట. ఇప్పుడు దీని మీద ఆ పావు ఏదైతే ఉందో అది వేసి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలాగా మనం స్ప్రెడ్ చేయాలి. అప్పుడే మొత్తం పావుకి అది బాగా పడుతుంది అనమాట. ఇలా స్ప్రెడ్ చేశాక గరిటతో వీడియోలో చూపిస్తున్నట్టు ప్రెస్ చేసుకోండి, అప్పుడే రోస్ట్ మనకి కింద లైట్గా రోస్ట్ అవుతుంది. ఇలా ఒకవైపు చేసిన తర్వాత సేమ్ ఇలాగే తిప్పేసి రెండో వైపు కూడా చేసుకోవాలి. మీరు ఒకవైపు ఫస్ట్ మనకి ఇక వైట్ లేయర్ ఉంది కదా, అటువైపు చేసి తర్వాత మనం పైన చేసుకోవాలన్నమాట. ఓకే, ఎందుకంటే ముందు పైన చేసేస్తే దానికి పట్టదు,
లోపల చేస్తేనే పడుతుంది. ఇప్పుడు ఈ పావుని మనం తీసేసి ఒక ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేసుకోవాలి. ఇక్కడ సర్వ్ చేసుకునేటప్పుడు కూడా ఒక ట్రిక్ చెప్తాను చూడండి. మనం దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్తో బటర్ వేసుకోవాలి. మళ్ళీ అది ఎక్కడో కూడా ఇక్కడ నేను చూపిస్తాను చూడండి. అలాగే పావు నేను చిన్నవి దొరికే నేను తీసుకున్నాను, మీరు పెద్దవి కూడా దొరుకుతాయి, అది తీసుకుంటే మీకైతే లుక్ కూడా సేమ్ పావు బాజీ ముంబై స్టైల్లోనే కనబడుతుంది. చూస్తారు కదా, ఆ బటర్ అలా మధ్యలో వేసుకొని ఉల్లిపాయలు నిమ్మకాయ పెట్టుకొని స్క్వీజ్ చేసుకొని తింటే టేస్ట్ అద్దిరిపోతుంది. రెసిపీ ఎలాగ అనిపించిందో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. చెప్పాను కదా, చిన్న యూట్యూబర్ని, మీ ఆశీస్సులు ఉంటేనే ఛానల్ గ్రో అవుతుంది. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.